పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ విజయవంతంగా నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నినాదంతో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులు సక్సెస్ కాలేదు. బ్యాంకాక్లో 35 కిలోమీటర్లు పీపీపీ మోడల్ మెట్రో ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంది. ఢిల్లీలో ఎయిర్పోర్ట్ మెట్రో రైలు 20 కిలోమీటర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ముంబైలో 11 కిలోమీటర్ల మెట్రోది ఇదే పరిస్థితి. ఇక తెలంగాణకు మణిహారంగా నిలిచిన ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు పట్టాలకి ఈ నెల 28వ తేదీకి సరిగ్గా 7 సంవత్సరాలు పూర్తవుతోంది. హైదరాబాద్ మెట్రో రైలుపై స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కేసు స్టడీ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ 415 కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉందని, 74 కిలోమీటర్లతో బెంగళూరు రెండో స్థానం, 69 కిలోమీటర్లతో హైదరాబాద్ మెట్రో రైలు మూడో స్థానంలో ఉంది. మెట్రో రైలు మొదటి దశ మొత్తం 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర 57 స్టేషన్లతో నిర్మించబడింది. మియాపూర్ ఎల్బీ నగర్ 29 కిలోమీటర్ల కారిడార్లో 27 స్టేషన్లు, జేబీఎస్ ఎంజీబీఎస్ 11 కిలోమీటర్ల కారిడార్లో 8 స్టేషన్లు, నాగోల్ రాయదుర్గ్ 29 కిలోమీటర్ల కారిడార్లో 22 స్టేషన్లు ఉన్నాయి. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టును 22,148 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేశారు. వీటిలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా 2,970 కోట్లు, భారత ప్రభుత్వం ద్వారా 1,204 కోట్లు, 81% నిధులు 17,974 కోట్లు ప్రైవేట్ రంగ రాయితీ సంస్థ ఎల్&టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ పెట్టుబడి పెట్టింది. అత్యాధునిక సాంకేతికత సౌకర్యాలతో ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మెట్రోలో రోజు దాదాపు 5 లక్షల మంది ఈ మొదటి దశ మార్గాలను వినియోగించుకుంటున్నారు. 7 ఏళ్ల కాలంలో 63.4 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. రికార్డు స్థాయిలో ఆగస్టు 14, 2024న 5.63 లక్షల మంది ప్రయాణించారు. పీపీపీ విధానంలో 7 ఏళ్ల పాటు విజయవంతంగా నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అమీర్పేట మెట్రో స్టేషన్లో సంబరాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్&టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి పాల్గొనున్నారు. అయితే 7 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ప్రజల సహకారంతో ఇదంతా సాధ్యమైందన్నారు.